అసూయ ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? మనిషి అసూయను జయించాలంటే ఏం చేయాలి? అసూయ ఎంత ప్రమాదకరమైందో తెలుసా? సహజంగా మనిషి పాపం అంటంతో త్రాగుడే పాపం అనుకుంటాడు. క్రమం తప్పిన సంబంధాల్లో, అక్రమ సంబంధాల్లో బ్రతకటమే పాపం అనుకుంటాడు. సినిమాలు చూడటమే పాపం అనుకుంటాడు. ఫోర్నోగ్రఫీ, అపవిత్రమైన బూతు బొమ్మలు చూడటమే పాపం అనుకుంటాడు. కొన్ని చిన్నవిగా కనపడతాయి కానీ ఆ చిన్నవి జీవితాలను చిదిమేస్తాయి. ఈరోజు అసూయను గూర్చి మనం వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానీ మన వాడుక భాషలో కానీ అసూయకు రకరకాల పదాలు వాడబడ్డాయి. అసూయను ఇంగ్లీష్లో చెప్పండి అమ్మా, ఇంగ్లీష్లో జెలసీ అంటారు. తెలుగులోనైతే అసూయ, మత్సరం, వారవలేనితనం, వ్యసన పడటం అనే పదాలు బైబిల్లో వాడబడ్డాయి. అసూయ, మత్సరం, వ్యసనం, వారవలేని తనం. ఇవి మానవ జీవితానికి ఎంత ప్రమాదకరమైనవో ఆలోచిస్తే ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముందుకెళ్తా. ఇది చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే రోజుల్లో విన్నటువంటిది. ఇద్దరు మహా గొప్ప ఋషులు ఉన్నారంట. వాళ్ళు తపస్సు చేస్తే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై, భక్త నీకేం కావాలో కోరుకో ఇచ్చేస్తా అనే అంత తపోశక్తి కలిగినటువంటి వారు. విచిత్రం ఏంటంటే ఇద్దరు తపస్సు చేస్తారు కానీ ఒకడంటే ఒకడికి పడదాం. అసూయ ఎక్కువ. వాడు అక్కడ తపస్సు చేస్తున్నాడు, యువతలోడు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. మొదటోడి దగ్గరికి దేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. భక్త నీకేం కావాలో కోరుకో అన్నాడు. వీడు వెంటనే అన్నాడంట, దేవా నా కోరిక ఏంటంటే నా ఎదురున్నాడే తపస్సు చేస్తున్నాడు ఒక ఋషి, వాడికి ఒకటిస్తే నాకు 2 ఇవ్వాలయ్యా. వాడికి ఒకటిస్తే ప్రతిదీ నాకు డబుల్ ఇవ్వాలయ్యా. వాడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో వాడికి ఇచ్చిన దానికంటే నాకు డబుల్. మరి వాడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడో నాకు తెలియదు కదా, ఇంకా వెళ్ళలేదు కదా అంటే, నా తర్వాత వాడి దగ్గరికి వెళ్తావు కదయ్యా, వెళ్తావు కదా, వెళ్ళిన తర్వాత వాడు అడుగుతాడు, అడిగిన తర్వాత నాకు డబుల్ వాడికి సింగిల్ అన్నాడంట. భక్త నీ భక్తికి మెచ్చితిని, నీవు అన్నట్టు జరుగునుగాక అన్నాడు. దేవునికి వీడికి జరుగుతున్న సంభాషణ ఆడిన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళాడు, భక్త నీ భక్తికి నేను మెచ్చా, నీకేం కావాలో కోరుకో అంటే, రెండో వాడు ఏమన్నాడు తెలుసా? స్వామి నా 2 కనుగుడ్లలో ఒకటి పీకేయి స్వామి అన్నాడట. దేవుడికి అర్థం కాల. ఒరే ఏం కొడుతున్నావు నువ్వు అడిగింది కరెక్టేనా, నేను విన్నది కరెక్టేనా అంటే వాడంటాడట, స్వామి నేను అడిగింది కరెక్టే, నువ్వు విన్నది కూడా కరెక్టే, నా కోరిక ఏంటంటే నా కన్ను ఒకటి తీసేయి స్వామి అన్నాడట. ఒరే ఇదేమిరా అంటే అంటాడంట ఈడు, నాకు పోయేది ఒక్కన్నే. నవ్వినట్లుగానే ఉంది కానీ అసూయ ఒకడి బ్రతుకును అంధత్వానికి నడిపిస్తుంది. అసూయ ఒక మనుషుడు తన బ్రతుకులో పోగొట్టుకునే అనుభవాలకు నడిపిస్తుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనుషులుగా మన జీవితంలో అసూయ అనేది మనుషుని యొక్క భావోద్రేకాల్లో ఇదొక ఉద్రేకం, ఇదొక భావం. నాకు అసూయ లేదయ్యా అని ప్రపంచంలో ఎవ్వడు, మీకు లేనట్టే ఉంది, సీరియస్గా చూస్తున్నారు, నాకు అసూయ లేదయ్యా అని లోకంలో చెప్పగలిగేటువంటి మనుషుడు లేడు. అయితే ఒక మోతాదుకు మించి అసూయ ఉంటే, ఒక మోతాదుకు మించి అసూయ ఉంటే, అసూయ మానవ బ్రతుకును ఎంత దయనీయమైన స్థితికి మారుస్తుందో లేఖనాల్లో మనం చూడాలంటే మరొక అద్భుతమైన సంగతి. పుట్టిన మనుషునిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపం అసూయ. ఏమన్నాను?
పుట్టిన మనుషునిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపం. చెప్పండి, పుట్టిన మొట్టమొదటి మనుషుడు ఎవరు? ఆదామా? ఆదాము పుట్టినవాడు కాదు, నేల మట్టి నుండి తయారు చేయబడినవాడు. ఎస్, థ్యాంక్ యూ తమ్ముడా. పుట్టినవాడు ఎవరయ్య అంటే ఎవరు? పుట్టిన మొట్టమొదటి మనుషుడు కయ్యను. కయ్యనులో ప్రారంభమైన మొట్టమొదటి పాపం ఏంటి? తన తమ్ముడు తాను ఇద్దరూ బలి తీసుకొచ్చారు, ఇద్దరూ అర్పించారు. హేబేలుదు దేవుని దృష్టికి యోగ్యమైనదిగా కనపడింది. హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యను బలిని అంగీకరించలేదు. తన బలిని అంగీకరించినప్పుడు తనేం చేయాలి? తమ్ముడి దగ్గరికి వెళ్ళి, రే తమ్ముడా, నీ బలిని అంగీకరించడానికి కారణం ఏంటి? నా బలిని తిరస్కరించడానికి హేతు ఏంటి? దేవుడు నిన్నిష్టపడటానికి కారణం ఏంటి? నా బలిని తిరస్కరించడానికి కారణం ఏంటి అని తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడిగితే పరిస్థితి వేరే రకంగా ఉండేది. కయ్యూను జ్యేష్ఠుడు కదా, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు. ఆమేన్. అడగలేదు. సరే, ఇప్పుడు ఒక మాట అనుకుందాం. తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడగటం అన్నకి నామూషి, చిన్నతనంగా అనిపించవచ్చు. సరే, తమ్ముడిని అడగకపోయినా ఏ దేవునికి బలర్పించడానికి వెళ్ళాడో ఆ దేవుని దగ్గరికైనా, అవాదములు బతికే ఉన్నారు కదా, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న నా బలిని దేవుడు అంగీకరించకపోవటానికి కారణం ఏంటి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా అడిగాడా? అది చేయలేదు, ఇది చేయలేదు. లోపట అసూయ పెంచుకొని ఆ అసూయ ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? మనుషుడు నరహంతకుడుగా మారే స్థాయికి అసూయ దిగజార్చింది. చూడండి ఆ మాట. అసూయ మానవ బ్రతుకుని ఎట్లా దిగజారుస్తుందో. యాకోబు పత్రిక అందరూ చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను చదువుతాను, నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు కొంచెం గట్టిగా చెప్పండి అన్నమాట. ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటుంది అంటాడు. నా వైపు చూడండి. మత్సరము వివాదము ఎక్కడుంటుందో ఆ ఇంట్లోనట అల్లరి, ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుందట. చెప్పండి, అన్న సొంత తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపటం, దీనికి మించిన నీచమైన కార్యం మరొకటి ఏదైనా ఉందా? కయ్యినా ఇంత నీచమైన కార్యానికి ఎందుకు నువ్వు దిగజారావు? ఇంత నీచమైన పనికి నువ్వు దిగజారటానికి కారణం ఏంటి? దేవుడు అంటాడు, కయ్యూనులో ఉన్న అసూయ కయ్యూనును నీచమైన కార్యానికి దిగజార్చింది. అసూయ ఒక మనిషిలో ఉంటే వాడు తమ్ముడా, చెల్లె, అన్న, అక్క, తోబుట్టువా, నా పాలివాడా, ఇవేవి వాడికి ఉండవు. అసూయ కలిగిన వాడు లోపట కుళ్ళిపోతూ నీచమైన కార్యాలు చేయటానికి దిగజారుతాడు. అంతకుముందు మాట ఉంది కదా, అసూయ మత్సరము వివాదము ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుందట? అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది. చూడండి, ఒక ఇంట్లో ఒక స్త్రీ అసూయ పరురాలు అనుకోండి. అసూయ పరురాలైన స్త్రీ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అల్లరి జరుగుతుంది. ఎట్లా? ఇంటి పక్క వాళ్ళు ఎవరు ఏసీ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? ఈ ఇంట్లో కూలరే ఉంది, ఈ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు ఏసీ పెట్టుకున్నారు. ఆ ఏసీ పెట్టుకున్నారన్న వార్త ఈ పాపిష్టి చెవికి పడిందంటే ఇక అక్కడ డీసీ అయిపోద్ది. ఏమంటుందో తెలుసా? వాళ్ళు ఏసీ పెట్టుకున్నారు, నువ్వెప్పుడు తెస్తావు? ఒరే, వాళ్ళ ఆయన గజిటెడ్ ఆఫీసరే, నేనేమో ఆటో డ్రైవర్ని, నేను ఎట్లా ఏసీ తీసుకొస్తాను? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తల కింద పెట్టి కాళ్ళు పై, నాకు ఏసీ కావాలా అని
చూడండి ఇక ఏమంటుందో తెలుసా? ఇక ఆ తర్వాత అనే మాట ఏంటో తెలుసా? దొరక్క నీలాంటి వాడు దొరికాడు నాకు, భార్య చిన్న కోరిక కూడా తీర్చడం. 50,000 రూపాయలు వేసి అమ్మగారికి 50,000 రూపాయలు, మనోడిది 3 నెలల జీతం. ఏమంటుందో తెలుసా? చిన్న కోరిక కూడా తీర్చలేవు. నీలాంటి మొదనష్టపోడు దొరికాడు, నీలాంటి వాడు దొరికాడు. అసలు నేను నిన్ను చూసుకోవాల్సింది కాదు, మా నాన్న వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని చూశాడు, ఆయన్ని చేసుకోవాల్సింది, నువ్వు మరి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీనే చేసుకోపోయావా? ఇక ఈ మాట అన్న తర్వాత భర్త, గాడ్ బ్లెస్ యూ మై డాటర్ ఆయన అంటాడా? ఆ ఇంట్లో ఇప్పుడు ఏమి స్టార్ట్ అయింది? నీచ కార్యం కాదు, అల్లరి. ఏమి స్టార్ట్ అయిపోద్ది? వాక్యం వింటున్న బిడ్డలారా, మత్సరం ఎక్కడుంటుందో అల్లరి, ప్రతి విధమైన నీచ కార్యం. అంత ప్రమాదకరమైనది మత్సరం, అసూయ, వార్వలేనితనం. రెండవది, వార్వలేనితనం ఎంత భయంకరమైందంటే ఎక్కడ? యోబు గ్రంథంలో ఉంటే చూడండి, 5వ అధ్యాయం. యోబు గ్రంథం అందరూ చూడాలి. యోబు గ్రంథం 12వ వచనం, 2వ వచనం. బుద్ధిహీనులు చదవండి. మళ్ళీ చదవండి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. చెప్పండి. అసూయ దేనికి కారణం అవుతుందట? ఒకడు చూడండి, ఒకని లోపట అసూయ ఉంటే, అసూయ బుద్ధి, వాడిలో ఉన్న ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన కార్యాలు చచ్చేటట్లుగా చేసేది అసూయ. ఆత్మ సంబంధమైన కార్యాలే కాదు, ఒక మనిషినిలో ఉన్న మంచి గుణాలు ఉన్నాయి చూసారా, మంచి లక్షణాలు ఉన్నాయి చూసారా, ఆ మంచితనపు లక్షణాలను క్రమక్రమంగా చంపేది ఏదంటే అసూయ. దానికంటే విశేషంగా బుద్ధిహీనుడు అసూయ వలన చస్తాడు, లిటరల్గా చస్తాడు అని. అంటే అసూయ ఒక వ్యక్తిని మరణానికి నడిపిస్తుంది. బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుదురు కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై. అంటే పాపం ఎంతో, అసూయ కూడా అంత. పాపం ఒక వ్యక్తిని మరణానికి నడిపించినట్లుగా అసూయ కూడా ఒక వ్యక్తిని మరణానికి నడిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అసూయ వలన ఒక వ్యక్తి ఎట్లా చచ్చాడో, ఆ వ్యక్తి బ్రతుకు ఎలా ముగించబడిందో, సొంత అన్నలు యోసేపుని ద్వేషించి అసూయతో రకరకాల కార్యక్రమాలు చేశారు కదా. బైబిల్లో ఒక వ్యక్తి అసూయ అతన్ని ఎంత భ్రష్టుడిగా మార్చిందో మీకు జ్ఞాపకం చేస్తాను. గొలియాతు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు ఎత్తును చూసి యావత్ ఇశ్రాయేలీలంతా ఏమైపోయారు? భయపడ్డారు. యావత్ ఇశ్రాయేలు ప్రజలు భయపడటానికి కలిగిన కారణం ఏంటి? గొలియాతు ఎత్తు అనే కంటే కూడా సౌలు యొక్క భయం. గొలియాతును చూసి మొట్టమొదటి ఎవరు భయపడ్డారు? రాజు భయపడ్డాడు. యథా రాజా తదా ప్రజ అన్నారు కదా. రాజు భయపడ్డాడు కాబట్టి రాజును చూసి అందరూ భయపడ్డారు. గమనించండి, గొలియాతు మీద యుద్ధానికి వెళ్తే ఒకవేళ చచ్చిపోతే మా కుటుంబం ఏమైపోద్ది, ఒకవేళ మేము చచ్చిపోతే మా పిల్లలు ఏమైపోతారు, మేము చచ్చిపోతే ఈ రీతిగా రకరకాల ఆలోచనలతో, ప్రాణ భయంతో ఎవరు యుద్ధానికి వెళ్ళా. అప్పుడే దావీదు వచ్చాడు. దావీదు యుద్ధానికి వెళ్ళాడంటే దేవుడు గెలిపిస్తాడు అనే విశ్వాసం గుండెల నిండా ఉంది, నో డౌట్. గెలిపిస్తాడనే విశ్వాసం ఉంది. ఒకవేళ గెలిపించకపోయినా దేవునికి సాక్షిగా నిలబడి ప్రాణం పోగొట్టుకోవటానికి నేను సిద్ధమే అన్నట్లుగా యుద్ధ భూమిలోకి వచ్చాడు, గెలిచాడు.
రైట్. రాజు చేయలేని కార్యం చెప్పండి, సైనికులు చేయలేని కార్యం. ఒక సాధారణమైన గొర్రెల కాపరి అఖండమైన విజయాన్ని పొందితే, ఈ విజయాన్ని పొందుకొని వాళ్ళు తిరిగి వస్తూ ఉంటే గమనించండి, ఈ సంగతి యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. ఈ విజయాన్ని పొందుకొని తిరిగి వస్తూ ఉంటే అక్కడ చాలామంది స్త్రీలు, తల్లులు, అక్కోళ్ళు ఏం చేశారంటే తంబురుతో వాళ్ళని ఆహ్వానిస్తా ఒక పాట పాడారు. ఏం పాట పాడారంటే, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు అని పాడితే, ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఏంటేంటి గొర్రెల కాపరికేమో 10,000, రాజుగా పిలువబడుతున్న నాకేమో 1000. వారవలేక దావీదు మీద విషపు చూపు నిలిపాడట. ఒకసారి చూడండి ఏమని పాట పాడారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. నేనంట ఆ పాట పాడిన అక్కోళ్ళు చాలా మంచోళ్ళు. ఒకవేళ ఆ పాటలు పాడే బ్యాచ్లో కనుక నేనున్నట్టయితే ఈ సౌలుకు 1000 కూడా ఇచ్చేవాడిని కాదు. నేనంట ఏం చేశాడన్న 1000 అలా ఏమీ చేయలే. కాకపోతే రాజును అగౌరవపరచకూడదు, కించపరచకూడదని రాజు హోదాను అందించి గౌరవించి కనీసం 1000 అన్నారు. ఇవేనండి. ఇప్పుడు సౌలు ఏం చేసుకోవాలి? సౌలు ఏం ఆలోచించాలి చెప్పండి? ఎస్, ఇతడు యోగ్యుడు, ప్రజల చేత ఘనపరచబట్టానికి ఇతడు చెప్పాలి ప్రజల చేత ఘనపరచబట్టానికి ఇతడు అర్హుడు. ఎందుకో ప్రాణానికి తెగించి పోరాడాడు. నేను చేయలేని కార్యం, యావత్ ఇశ్రాయేలు ప్రజలు చేయలేని కార్యం, సైనికులు చేయలేని కార్యం, ఏ యుద్ధ నైపుణ్యంగా లేనటువంటి ఈ దావీదు ప్రాణానికి తెగించాడే. ఒకవేళ ఇతడు మంచి మనసు కలిగిన వాడైతే అక్కడ అనాల్సిన మాట, అమ్మా 10,000 అంటే ఎట్టా అమ్మా, ఊరక స్తుతించేది కదా, 1,00,000 అనండి, మీ సొమ్మేం పోయింది, ఏమండి 50,000 అనండి అని అంటే బాగుండేది. ఏమని రాస్తుందో తెలుసా? నాట నుండి దావీదు మీద ఏ చూపు నిలిపితే ఏం జరిగిందో చూడండి ఒకసారి. అందరూ చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. ఇది ఓ రకంగా భయపెట్టేటువంటి మాట, భయపెట్టేటువంటి మాట. 8, 9 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది, నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు? నేనంట, సౌలా రాజ్యం దాకా ఎందుకు, ఇక్కడ ఏమైందని మాట్లాడే మాటలు చూడండి, ఎక్కడ దాకా వెళ్ళాడు? అరే రాజ్యం తీసుకోవటం ఏంటి? అసలు దేవుని పక్షాన నేను నిలవబడాలి, అన్య ప్రజల మధ్యలో, సున్నతి లేని అన్య ప్రజల మధ్యలో యెహోవా జీవము కలిగిన దేవుడని చాటి చెప్పాలి. నా దేవుని నామ ఘనత కొరకు నేను నిలవబడాలి. దేవుని నామ ఘనత కొరకు ప్రాణానికి తెగించాడు, కానీ రాజ్యం తీసుకోవటానికి ప్రాణాన్ని దేవుడు దావీదు తెగించలేదు. అంటే నీలో అసూయ బుద్ధి ఉంటే, అంటే నీలో ఉందని నేను అంటలా, ఒక వ్యక్తిలో అసూయ బుద్ధి ఉంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న మహోన్నతమైన ఆలోచనలు పసిగట్టలేవు. పసిగట్టకపోగా ఈ అసూయ కలిగినోడు ఏమనుకుంటాడో తెలుసా? ఈడి పెంట బుద్ధితోనే ఎదుటోడిని గూర్చి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? తల్లి, అర్థమవుతున్నాయి కదా? గమనించండి, ఒక వ్యక్తిలో అసూయ బుద్ధి ఉంటే ఎదుటివాడు ఎంత ఉన్నతమైన భావాలు కలిగి బ్రతుకుతున్నాడో, దేవుడంటే వాడికి ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో, అతని గుండెల్లో దేవుడు ఎలాంటి రోషాగ్ని పుట్టించాడో, ఆ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గుర్తించలేని గుడ్డితనం అసూయ కలుగజేస్తాడు.
నిజమే, కొంతమంది నీ ఎదుగుదల చూసి వారవలేరు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి వారవలేరు. నీ మనసులో ఎప్పుడు వాళ్ళను కించపరచుకోవాలా, ఎప్పుడు కించపరచలా. కొన్ని సందర్భాల్లో నీతో కలిసి చదువుకున్న వాళ్ళు నిన్నేమో ₹1,00,000 జీతగాన్ని చేశాడు, నీతో పాటు చదువుకున్న వ్యక్తి ఏమో ₹25,000 జీతగాడే అయ్యాడు. కానీ నీ మనసులో ఏముందో తెలుసా? వాడు నా చిన్ననాటి స్నేహితుడయ్యా, వాడు నా చిన్ననాటి స్నేహితుడయ్యా, మేము కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. అరే అందుకోండి అమ్మా, ఒకే కంచంలో తిన్నాం బ్రదరు, ఒకే మంచంలో వండుకున్నాం. అమ్మో వాడిని ఎక్కడ నేను కించపరచకూడదు, నా స్నేహితుడు, వాడిని పరామర్శించే విషయంలో ఎక్కడైనా నేను లోటు చేస్తే వాడిని చిన్న చూపు చూసాడు అనుకుంటాడేమోనని ఆ ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఏదేదో 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 వాడు వచ్చాడని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, అన్ని రకాల బిర్యానీలు ప్రేమతో వాడికి చేస్తే వాడి మనసులో ఏమనుకుంటాడు తెలుసా? అంటే వీడికి ఎంత డబ్బు ఉందని చూపించుకోవటానికేగా. ఒరే పిచ్చోడ, వాడి ఆలోచన అది కాదురా. నా మాట మీకు అర్థమవుతుందా? నీ మనసులో ఉండేదేంటి? మా చిన్ననాటి స్నేహితుడు, అమ్మో మేము కలిసి, మీరు కూడా ఆడుకున్నారమ్మా, రైట్, మేము కలిసి గోలీగాయలు ఆడుకున్న వాళ్ళం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పండుకున్నాం. కొన్నిసార్లు వాడి బట్టలు నేను వేసుకున్నా, నా బట్టలు వాడి, అమ్మో వాడిని కించపరచకూడదు, వాడిని చాలా గ్రాండ్గా చాలా రిచ్గా చూసుకొని పంపించాలని నీ గుండెల్లో ఉన్న మంచితనం కొద్దీ ఆ వెరైటీ ఈ వెరైటీ, ఈ వెరైటీ ఆ వెరైటీ, వాడు వచ్చాడని, వాడితో పాటు వాళ్ళ భార్య వచ్చిందని ఏదేదో ఏదేదో ప్రేమ కొద్ది నువ్వు చేస్తే, అంటే నేను పేదోడిననేగా, నా పేదతనం నా భార్య ముందు చూపించాలనేగా అని వింటారా? అసూయ బుద్ధి కలిగిన వాడు ఎదుటివానిలో ఉన్న మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గుర్తించలేని గుడ్డోడైపోతాడు. సరే అంటే అనుకున్నాడు, రాజ్యం తప్ప ఏం తీసుకోగలుగుతాడు అని అంతటితో ఆపితే పర్వాలా. తర్వాత వచనంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? చూడండి, 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి చెప్పాలి, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏ చూపు? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కొంతమంది చూపులు ఉంటాయి, నీవేమో రేయింబగలు రెక్కల ముక్కలు చేసుకొని తిండి తినక ఉద్యోగం, డ్యూటీ, పిల్లలు ఒక స్థాయికి రావాలని అహోరాత్రులు కష్టపడి నువ్వు కారు మీద వెళ్తా ఉంటే కొంతమంది చూస్తారు. ఏ చూపు? చెప్పాలి, ఏ చూపు? కొంతమంది ఈ సౌలు చూడండి, మరి ఆ విషపు చూపు ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ సౌలు దావీదును చూసి విషపు చూపు నిలిపితే ఆ విషపు తాకిడి దావీదుకు తగిలిందా, ఆ విషం వీడి కట్టిందా? అర్థం కాలేదా? ఈ విషపు చూపు నిలిపితే ఈ విషపు కాటుకు దావీదు గురి అయ్యాడా? ఇతని బ్రతికే విషపూరితం అయిపోయిందా? ఒక యానిమల్స్ మీద స్టడీ చేసే ఒక వ్యక్తి గమనించండి, కొన్నిసార్లు పాము ఉంటుంది కదా, పాముకు టెంపరేచర్ పెరిగినప్పుడు, అంటే బాడీ టెంపరేచర్, దాని కోల్డెడ్ బ్లడ్, మీరు చదువుకున్న వాళ్ళు తెలిసి ఉండొచ్చు. గమనించండి, పాము కట ఒంటిలో టెంపరేచర్ పెరిగితే, అదే మనిషికి బీపీ పెరిగితే, అదే మనిషికి కోపం పెరిగితే, దాని భాషలో దానికి టెంపరేచర్ పెరిగితే విపరీతమైన కోపం వస్తుందట. ఆ కోపంతో ఆ సమయంలో ఏది దొరికితే దాన్ని కాటేద్దాం అని అనుకుంటుంది. కాటేయడానికి ఏది ఉండదు, అప్పుడు కాటేయటానికి ఏది ఉండదు. ఆ కాటేయటానికి ఏది వెళ్ళినప్పుడు ఏం చేస్తో తెలుసా? తెలీదా మీకు? చెప్పండి తల్లి, మీ తుని వస్తుందా? తుని రాప్పుడు అదే ఏం చేస్తో తెలుసా? తన తోకనే అన్నా కస కాటేసి మొత్తం దాన్ని గొరికి మొత్తం తన తోకను తానే తెంపుకుంటుందట. ఆ తర్వాత చచ్చిపోద్ది.
బిడ్డలారా వినండి, నీ మీద ఎవరైనా విషపు చూపు నిలిపితే నమ్ముతావా? నీకేమీ కాదు. అయితే వాడికి సౌలుకు పట్టిన గతి పట్టకుండును గాక. అట్టట్లాగన్నా అంటారా? మనం యేసయ్య పిల్లలు శత్రువును కూడా ఆశీర్వదించే వాళ్ళగా ఉండాలా. మనం దావీదు కాలంలో లేం కదా, పాత నిబంధనలో లేం కదా. కొత్త నిబంధన పాత నిబంధన మంది. మీరు పెద్దగా చెప్పట్లే. కొంతమంది ఎట్టుంటారో చెప్తా. ఒకరోజు పాస్టర్ గారు చెప్పారట, యేసయ్య మనకేమి నేర్పాడంటే ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమన్నాడు. మనం ఎప్పుడు అంత ఓర్పుతో ఉండాలా. యేసయ్య మనకు నేర్పింది ఇది. క్రైస్తవుడంటే అంత శాంతి కాముకుడుగా ఉండాలి, అంత ఓర్పు ఉండాలి అని చెప్తే ఈ వాక్యం మైకులో బయట ఒక అన్యుడు వింటున్నాడట. ఏంటి కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమంది యేసు ప్రభువా? నేను గాంధీ గారి డైలాగ్ అనుకున్నా కదా. గాంధీ గారి మాట కాదా ఇది, యేసు ప్రభు వారి మాట. అయ్య బాబోయ్, యేసు ప్రభు పిల్లలు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపిస్తారంట. బాబోయ్, ఎంత ఓర్పువంతులు, అబ్బా వాళ్ళ దేవుడు ఎంత నీతి బోధ చేశాడు అని అనుకుంటా వీడికి సడన్గా మనసులో ఒక ఆలోచన వచ్చిందట. నిజంగా క్రైస్తవులు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపిస్తారా లేదా ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దామని చర్చి గేటు దగ్గర నిలవబడ్డాడట. అప్పుడే ప్రార్థన అంతా అయిపోయింది. సంఘ పెద్ద బైబిల్ తీసుకొని ఆ చర్చి బయటికి వెళ్ళాడట. ఈ అన్యుడు రావటం సంఘ పెద్ద కాలర్ పట్టుకొని ఒక చెంప మీద పెట్టమని కొట్టాడంట. ఒక చెంప మీద కొడితే ఈ సంఘ పెద్ద వాడు కాలర్ పెట్టుకొని ఈ చెంప ఆ చెంప ఈ చెంప ఆ చెంప నాన్ స్టాప్ బస్సులాగా ఎడా పెడా కొడతా ఉంటే ఆయన అన్నాడంట, చర్చిలో వాక్యం చెప్పారు కదయ్యా, మీరు కుడి చెంప కొడితే ఎడం చెంప అన్నారు కదా, ఏంటి 2 చెంపలు కొడుతున్నావు అంటే అంటాడంట, ఆగండి అంటాడంట, అది కొత్త నిబంధన. అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. మేము వినేటప్పుడు మాత్రం కొత్త నిబంధనే, బయటకు వచ్చావంటే మాత్రం పాత నిబంధనే. అట్లా ఉండకూడదు. నేను నీకు ఒక మాట చెప్తా, ఎవడైనా నీ మీద విషపు చూపు నిలిపితే వాడి విషపు చూపు తాకిడి ఇంత కూడా నిన్నంటదు. అయితే నీవు ఎవరి మీద విషపు చూపు నిలపొద్దు. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపితే అతని బ్రతికేమైందో ఒకసారి ఆ నెక్స్ట్ వచనం చూడండి. 9వ వచనం మరలా చదువుతాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు వెర్రి మాటలు మాట్లాడుచుండెను. ప్రవచించుచుండెను రాసి ఉంది, అక్కడ కింద పుట్టినట్లు రాసి ఉంటుంది. మరొకసారి, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో వెర్రి మాటలు మాట్లాడుచుండగా దావీదు మునుపటిలాగే వీణ చేతబట్టుకొని వాయించుచుండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. అబ్బా, దావీదు మనసు ఎంత గొప్ప మనసో చూడండి. ఆమేన్. విన్నారా? బైబిల్లో రాయబడిన మాట, మరునాడు సౌలు మీదకి దురాత్మ ఒకటి. నేను అడుగుతా, సౌలు మీదకి దురాత్మ రావటానికి సౌలేవైనా మద్యపానాన్ని సేవించాడా? ఒక పరస్త్రీని చెరిపాడా? ఒక ఇంటిలో ఏమైనా దొంగతనం చేశాడా? కత్తి తీసుకొని ఒక వ్యక్తిని కోపంతో పసాపస నరహత్య జరిగించాడా? జరిగింది. మరి ఏం చేశాడు? భయపడాలి. ఒకడి హృదయములో అసూయ ఉందంటే వానిలోనికి దురాత్మ వచ్చే ప్రమాదం ఉంటుంది. విన్నారా? భయపడాల. ఒకని హృదయం అసూయతో నిండుకుంటే, నీ కళ్ళ ముందు ఎవరైనా వృద్ధిపోతూ ఉంటే
నీ కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడతా ఉంటే, ఒక వ్యక్తి లోపట అసూయ పడ్డాడు అంటే, ఆ అసూయ అపవిత్రాత్మకు ఒక ఆహ్వాన పత్రిక లాంటిది వాక్యం చెప్తుంది. సరే, అసూయపడి ఏం చేశాడో తెలుసా? భయంకరమైన మాట చెప్తాను, భయంకరమైన మాట. ఏమని ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఈటితో పొడవాలా, ఈటితో పొడిచి దావీదును దేనికి తగిలించాలనుకున్నాడు? గోడకు అసలు ఇదేం వెరైటీ కోరిక చూడండి. చూడండి, ఈటతో పొడిచి దావీదు శవాన్ని గోడకు తగిలించాలనుకున్నాడు. నా ప్రభు పెట్టారా, తన ప్రణాళికలు ఏవి దావీదు పట్ల జరగలేదు. జరగకపోగా అది అతని బ్రతుకులో రివర్స్ అయ్యి, ఏ ఈటను దావీదు మీదకి ఇసిరాడో అదే ఈటతో పొడుచుకొని చచ్చిపోయాడు సౌలు. ఇంకా చెప్పమంటారా? గోడకు దావీదు శవాన్ని తగిలించాలనుకుంటే సౌలు యొక్క మొండెం 3 రోజుల పాటు గోడకు తగిలించబడినట్లుగా లేఖనాల్లో రాయబడింది. నేను నీతో చెప్తా, నీ నాశనాన్ని కోరి ఎవడైనా ప్రయత్నం చేస్తే నీకు ఎంత నాశనపు వాసన కూడా అంటకుండా దేవుడు కాపాడతాడు. దావీదును నాశనం చేయాలని ప్రయత్నం చేసింది సాధారణమైన వ్యక్తి, రాజ్యాన్ని పరిపాలన చేసే రాజా? లోకంలో ఒక సామెత ఉంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువ అంటారు, రాజు తలుచుకుంటే కొండ మీద కోతిని కూడా దించగలుగుతాడు అంటారు, రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అని లోకం అంటే, దావీదు బ్రతుకులో సౌలు దావీదును ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు చుట్టూత దేవుని సంరక్షణ ఉంది, యోసేపు చుట్టూత దేవుని సంరక్షణ ఉంది. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీ చుట్టూత దేవుని సంరక్షణ ఉంటుంది అని ఎరిగి నీ మీద ఎవరైనా అసూయ పడతా ఉంటే కృంగిపోవద్దు. నీవు మాత్రం ఎవ్వరి మీద అసూయపడద్దు. చెప్దాం ఆమేన్. ఇంకొక మాట బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసండి? సామెతల్లో ఉంటుంది చూడు. సామెతల గ్రంథం, అందరూ మీ బైబిల్ తెరవాలి దయచేసి. ఒకసారి 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం అందరూ చూడాలి. 14వ అధ్యాయం 30వ వచనం. నాతో కలిసి చెప్పండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అబ్బా అమ్మ, దేంట్లో కుళ్ళు పుట్టిస్తుందట? ఏది? మత్సరం అంటే చెప్పుకున్నాం కదా తల్లి, అసూయ ఎముకలకు కుళ్ళు పుట్టిస్తుందట. మత్సరం ఎంత భయంకరమైందో తెలుసా? మరణం కంటే భయంకరమైంది. ఎందుకు మరణం కంటే భయంకరమైనదో తెలుసా? ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, అంటే మరణం ఒక వ్యక్తిని ఆవరించింది అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరము వెంటనే కుళ్ళు పట్టిపోద్ది. ఎముక కుళ్ళిపోవటానికి కొన్ని లక్షల సంవత్సరాల కాల వ్యవధి కావాలి. ఎన్ని సంవత్సరాలండి? చెప్పాలి, ఎన్ని సంవత్సరాలండి? అందుకని కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా మానవ కళేబరాలు కానీ జంతు స్కెల్టన్ కానీ కనపడింది అనుకోండి, ఇది 3000 సంవత్సరాల క్రితపది. ఎప్పుడు చచ్చిపోయింది అది? 3000 సంవత్సరాల క్రితం చచ్చిపోతే శరీరం కూలిపోయింది, నరాలు కూలిపోయాయి, అవయవాలన్నీ కూలిపోయాయి, అన్నీ కూలిపోయాయి. కానీ చెప్పాలి, ఎముక ఇంకా కుళ్ళు పట్ల. గమనించండి, మత్సరం ఎంత భయంకరమైందో తెలుసా? మరణం కంటే భయంకరమైంది. అంటే ఒక బ్రతుకు కుళ్ళు పట్టేటట్లుగా చేసేది. ఎముక అనేది బలానికి గుర్తు. శరీరపు అవయవాల్లో ఎముకను మించిన బలమైంది ఏముంది? ఏమండి, మనిషికి ఒక రూపం ఉందంటే ఒక రూపము ఆకారం మనిషికి ఏర్పడటానికి కారణం ఏది? మానవ శరీరంలో ఎముకే లేకపోతే మనిషి మాంసపు ముద్ద. గమనించండి, రూపురేఖలను ఏర్పరిచిన ఎముకకే
కుళ్ళు పుడితే ఆ వ్యక్తి యొక్క రూపురేఖలు మారిపోతాయి, ఆ కుటుంబం యొక్క రూపురేఖలు మారిపోతాయి. బలమైనదిగా పిలువబడింది బలహీనమైనదిగా మారిపోద్ది. మీకు బాగా జ్ఞాపకం చేస్తాను. సరే, దావీదు మీద అసూయపడ్డారు, యోసేపు మీద అసూయపడ్డారు, హేబేలు మీద అసూయపడ్డారు, దైవజనుడైన మోషే మీద అసూయపడ్డారు, బైబిల్లో ఎంతోమంది మీద అసూయపడ్డారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారిని వారు సిలువ మరణానికి అప్పగించడానికి కారణం ఏంటి? ఇప్పుడు లింక్ కలిసిద్దని చెప్తున్నారా, తెలిసి చెప్తున్నారా? ఎందుకో తెలుసా? జస్ట్ బికాజ్ ఆఫ్ జలసీ. అసూయను బట్టి వారు దేవుని పోగొట్టుకున్నారు. అసూయను బట్టి వాళ్ళను రక్షించటానికి వచ్చిన రక్షకుణ్ణి చేతులారా నిర్వీర్యం చేసుకున్నారు. యేసయ్యను వాళ్ళు సిలువ వేయటానికి కారణం ఏంటంటే, చూడండి, ఆ మాట చదివితేనే బాగుంటుంది. 27వ అధ్యాయం మత్తయి సువార్త. అందరూ చూడాలి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం. 17, 18 వచనాలు. 27వ అధ్యాయం 17, 18 వచనాలు. 17, 18 వచనాలు నేను చదువుతాను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. బా అమ్మ, దేని చేత అప్పగించారట? ఎందుకు అసూయ? చూడండి, ఎందుకు అసూయ? యేసు ప్రభు వారు ఎక్కడ ప్రార్థనా కూటం పెట్టినా, పట్టణంలో పెట్టినా తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ వస్తారు, సముద్ర తీరంలో పెట్టినా తండోపతండాలుగా వస్తారు, చివరికి అరణ్యంలో పెట్టినా, చెప్పాలండి, అరణ్యంలో పెట్టినా తండోపతండాలుగా వస్తారు. యేసయ్య ఒక సందర్భంలో అరణ్యంలో ప్రార్థనా కూడికి ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో ప్రార్థనా కూడికి ఏర్పాటు చేస్తే ఆ ప్రార్థనా కూటానికి కేవలం పురుషులు మాత్రమే, స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది వచ్చారు. ఎంతమంది అండి? నేను అడుగుతా, పురుషులే 5,000 మంది వస్తే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000. ఎంతమంది? పురుషులే 5,000 మంది వచ్చారు, స్త్రీలు. ఇప్పుడు స్త్రీలు పురుషులు వస్తే పిల్ల బ్యాచ్ రాకుండా ఉంటుందా? వాళ్ళ పిల్లలు రాకుండా ఉంటారా? వాళ్ళు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 5,000 ఎట్లా అండి? వాళ్ళకి సంతానమే పెద్ద ఆశీర్వాదం. వాళ్ళ లెక్క అంతా సంతానం మీదే ఉండేది ఆ రోజుల్లో. ఈ కాలంలో లేదనుకోండి, మారిపోయింది కాబట్టి లోకం. గమనించండి, మన దేశంలో బైబిల్లో యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 11, 12. దేనమ్మను చంపకండి అమ్మా. యాకోబుకు మొత్తం ఎంతమంది అంటే 13 మంది పిల్లలు. నేను అడుగుతా, ఇజ్రాయేల్ దేశంలో మన దేశంలో లాగా ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు, ఈ స్లోగన్ ఆ దేశంలో లేదు. మొత్తం 13 మంది పిల్లలు. నేను అడుగుతా, 5,000 మంది పురుషులు ఇంటూ 13 అయ్యండి. నీ క్యాల్కులేటర్కి దొరకతాముడా లెక్క? నేనంట, చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆ రోజు ప్రార్థన కోటానికి 25,000 మంది వచ్చారట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఎంతమంది ప్రజలు రావటానికి? ఓహో, యెరూషలేం పట్టణం అంతా యేసయ్య వాల్ పోస్టర్లు వేసి ఉంటాడు, ఆటో క్యాన్వాసింగ్ చేసి ఉంటాడు. ఇందాక మా అన్న చెప్పినట్లుగా అందరూ వాట్సాప్ స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్, ఫేస్బుక్ ప్రొఫైల్గా, వాట్సాప్ ప్రొఫైల్గా అందరూ స్టేటస్లో పెట్టుకొని ఉంటారు, అందుకని అంతమంది వచ్చారు అని అంటే, ఆ రోజుల్లో వాల్ పోస్టర్లు ఎక్కడే? ఆ రోజుల్లో ఫేస్బుక్లు ఎక్కడ? ఆ రోజుల్లో వాట్సాప్ ఎక్కడ? గమనించండి,
మీడియా ఏమీ లేని ఆ కాలంలో, ప్రసార మాధ్యాలు ఏమీ లేని ఆ కాలంలో ఒక్కరోజు ప్రార్థన కోటానికి అది అరణ్యంలో ఏర్పాటు చేస్తే 25,000 మంది వచ్చారట. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు ఉన్నారు కదా, మనం ప్రార్థన పెడితే జనాలు రారు. ఆయన ప్రార్థన పెడితే ఎంతమంది వెళ్తున్నారంటే, ఒరే మేము మధ్యాహ్నం భోజనం పెడతానంటున్నాం, మార్నింగ్ స్నేక్సా మార్నింగ్ స్నేక్స్ ఇస్తానంటున్నాం. గమనించండి, ఇన్ని ఫెసిలిటీస్. చనిపోతే సమాధి పెట్టి కూడా ఇంటికి పంపిస్తామంటున్నాం. పుట్టినప్పుడు బర్త్డే కేకులు బంటూ ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మా దగ్గరికి రాట్లా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేంటి అని యేసయ్యను చూసి వాళ్ళు అసూయపడి, అసూయ చేత లోకరక్షకుని సిలువకు అప్పగించారు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ మీద ఎప్పుడైనా ఎవరైనా అసూయపడి కుల్లి 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 ఏడుస్తూ ఉంటే నువ్వు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా వాడు చూడు ప్రభా, నేనేం అనకపోయినా నా మీద ఎట్లా అసూయపడుతున్నారో ప్రభా ప్రభా అని ఏడుస్తూ ఉంటే ఆయన అంటాడు, వరి పిచ్చోడా, ఈరోజు కొత్తగా నీ మీద అసూయపట్టవేంటి? నీ దేవుణ్ణి నేనున్నానే, నీకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చిన నేనున్నానే, రక్షకుడైన నన్ను చూసి కూడా వాళ్ళు అసూయపడ్డారు. మరి ఏం చేయమంటావు ప్రభా? నా దారిలో నువ్వు నడుస్తున్నందుకు అతిశయించరా నాయనా, నేను అనుభవించిన అనుభవాలు నీవు కూడా శరీరం ముందు అనుభవిస్తున్నావు అని ఎరిగి నన్ను స్తుతించు. అసూయపడేవాడి బ్రతుకు మాత్రం కుళ్ళు పట్టిపోతాయి. యేసయ్యని సిలువకు అప్పగించిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ రాజు ఇజ్రాయేలీ దేశం మీద యుద్ధానికి వచ్చాడు. ప్రపంచ దేశాలకు చల్లా చెదురైపోయారు. 1948వ సంవత్సరం వరకు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం అనేదే లేదు. చెట్టుకొకరు పుట్టకొకరు వాళ్ళ బ్రతుకులు కుళ్ళిపోయాయి. చూడండి, అసూయ ఎంత భయంకరమైందంటే దరిదాపుగా 1870 సంవత్సరాలు దిక్కుముక్కు లేని బ్రతుకు బ్రతికారు. ఓ ఇశ్రాయేలీలారా, 1830 సంవత్సరాలు ఈ దిక్కుముక్కు లేని బ్రతుకు ఎందుకు మీరు బ్రతికారు? ఎందుకు మీ బ్రతుకులు ఎందుకు ఇట్లా అయిపోయాయి అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? మా అసూయ. అసూయ ఏం చేసింది? లోకరక్షకుని సిలువ వేయటానికి కారణమైంది. నా ప్రభు బిడ్డలారా, అసూయ ఎంత భయంకరమైందో 3 మాటలు విన్నాం. అసూయ ఎక్కడుంటుందో అల్లరి, ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటుంది. అసూయ కలిగిన వాడు చస్తాడు అని రాసి ఉంటుంది. అసూయ ఎముకలకు కుళ్ళు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసూయ నాలో లేదు అని ఎవరు అనలేరు. ఉంటుంది, కాకపోతే మోతాదు వేరు. నా జీవితంలో నేను అసూయను జయించాలంటే ఏం చేయాలి? అసూయ ఎంత ప్రమాదమో ఫస్ట్ పార్ట్ విన్నాం. రెండో పార్ట్ ఏంటంటే అసూయను ఎలా జయించాలి? అసూయను ఒక వ్యక్తి జయించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి ఏంటంటే, మన జీవితంలో అసూయ ఒక ఘోరమైన పాపమని గుర్తించి, నీ కన్ను తప్పుడు చూపు చూసినప్పుడు ఎట్లా దేవుని దగ్గర ఏడుస్తావో, నీ చేతులు ఎప్పుడైనా అపవిత్రమైన వాటిని తాకినప్పుడు ప్రభా ఇట్లా చేశాను అని అపవిత్రమైన వాటిని తాకినప్పుడు ఎట్లా పశ్చాత్తాపడతావో, నీలో ఉన్న అసూయ బుద్ధిని బట్టి కూడా మొట్టమొదట ఆ పాపము విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే ఏం జరిగిద్దో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనలను క్షమించి ఆ అసూయ బుద్ధిని మనలో నుంచి తొలగించి దేవుడు మనలను పవిత్రపరచడం ప్రారంభిస్తాడు. మరోసారి చెప్దాం, ఆమేన్. మొట్టమొదట నువ్వు గుర్తు, ఇది క్యాజువల్, ఇది కామన్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇది నా లైఫ్లో ఇది కామన్ అని అనుకోవద్దు. అసూయ ఎంత భయంకరమైనదో విన్నావు. ఎంత భయంకరమైనది? మరణం కంటే భయంకరమైనది. మరణం శరీరానికి కుళ్ళు కలుగు చేస్తే మత్సరం ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తుంది. అంత డేంజరస్,
అంత భయంకరత్వం అసూయలో ఉంది. అది నువ్వు గుర్తించి గమనించండి. ప్రభు దగ్గర మోకరించినప్పుడల్లా, దేవా నా కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఎందుకో నా లోపట నా ఎదురు ఎవరైనా బాగా పాట పాడితే నాకు లోపట అది ఒక రకంగా ఉంటుందయ్యా. నా కళ్ళ ముందు నాతో కలిసిన వారు, నేను సైకిల్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళు కారులో తిరుగుతూ ఉంటే లోపటెక్కడో వారవలేనితనం, అసూయ బుద్ధి, ఈ అసూయ వ్యక్తిత్వం కొన్నిసార్లు నాలో పనిచేస్తుందయ్యా అని అది పాపమని గుర్తించి దాని కొరకు దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే, బైబిల్లో రాసి ఉంటుంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడు. మొట్టమొదట అది పాపమని మనం గుర్తించి దాని విషయమై పశ్చాత్తాపడాలి. రెండవది, హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి. ఒకడు మన కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే వార్వలేని వ్యక్తిత్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ వ్యక్తి పట్ల మనకు ప్రేమ లేనప్పుడే ఆ ఓర్వలేని వ్యక్తిత్వం మనలో వస్తుంది. ఇప్పుడు గమనించండి, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి దగ్గరికి. దేవుడు మన పిల్లల్ని అట్లా ఆశీర్వదించును గాక. పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, నాన్న మన సివిల్స్ ఎగ్జామ్ రాసే కదా, దేవుని మహా గొప్ప కృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా దేవుడు నాకు కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చాడు నాన్న అని కొడుకు తండ్రికి చెప్పాడు. తండ్రి ఏం చేస్తాడు? చీ వీడు కలెక్టర్ అయ్యాడా, అరే అయ్యో వీడు ఎట్లా కలెక్టర్ అయ్యాడు, వీడు కలెక్టర్ కాకుండా ఉంటే బాగుండేది అని తండ్రి వ్యసన పడతాడా? ఆయన యద ఆనంద గానాలతో ఉప్పొంగుతూ ఉంటుందా? ఇప్పుడు అదే ఇంటి పక్కోడు వచ్చి చెప్పాడు అనుకోండి, ఒక్కటే వార్త అమ్మ, సేమ్ న్యూస్, వార్తలు ఏమైనా తేడా ఉందా? ఒక్కటే వార్త. కొడుకు చెప్పినప్పుడేమో ఆనందించాడు, అదే వార్త బయటోడు చెప్పినప్పుడేమో హృదయంలో వ్యసన పడ్డాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే అసూయ కాదు, అది కారణం ఏంటంటే వీడు నా కొడుకు. ఆ ప్రేమ ఎక్కడ? కొరింథీ పత్రికలో చూస్తాం కదా, నిర్మలమైన ప్రేమ మత్సరపడదు. ఇప్పుడు చూడండి, యోసేపు తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్నలకి చెప్పాడు. గమనించండి అన్నమాట. ఏమని చెప్తున్నాడు? నాడి నా పొలంలో ఉన్నాం, 12 పనులు ఉన్నాయి, నా పన మాత్రం లేచి నిలవబడింది, 11 పనులు నా పనకు సాగిలి పడినట్లుగా, సాష్టాంగ పడినట్లుగా నేను చూసాను డాడీ. సారీ, ముందు అన్నలకి చెప్పాడు. అన్నలు ఆ మాట విని పగబట్టిరి అని రాసి ఉంటుంది. సారీ, అప్పుడే అసూయ కాదు. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, విచిత్రమైన నిలువుటంగి ధరించినప్పుడు పగబట్టారంట. ఈ కళ చెప్పినప్పుడు మరింత పగబట్టారంట. ఇక పగబట్టిన తర్వాత మరలా ఇంకో కళ ఇచ్చాడు. నీ మీద ఎంతమంది ఎన్ని పగలన్నా బట్టనేయండి, నీ మీద ఉన్న దేవుని సంకల్పం మారదు. ఇంకా ఎవరైనా పగబడితే నీకు ఇచ్చే దేవుడు అధికం చేయటం ప్రారంభిస్తాడు. అరే గట్టిగా చెప్పండి. దేవుడు నీకు ఇవ్వాలని ఉద్దేశించింది ఆయన అధికం చేయటం ప్రారంభిస్తాడు. సరే, అన్నలు పగబడితే పగబట్టేరులే అని చెప్పి ఇక తర్వాత వచ్చాడు. మరలా ఈసారి కలగన్నాడు, తేజో నక్షత్రం లాగా తాను విరాజిల్లుతున్నట్లు 11 నక్షత్రాలు ఈ తేజో నక్షత్రానికి మొక్కుతున్నట్లు ఈసారి సూర్యుడు చంద్రుడు సాష్టాంగ పడినట్లు కలగన్నాడు. మన సార్ ఏం చేశాడు? ఈ తీసుకొని వెళ్ళి చెప్పటం అన్నలకి చెప్పాడు, నాన్నోళ్ళకి చెప్పాడు. అక్కడ వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి. ఆదికాండం అందరూ చూడండి, ఆదికాండం అందరూ చూడాలి, 37వ అధ్యాయం, బహు విలువైన మాట, 10-11 వచనాలు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ
అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఒక ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు, ప్రతిమ వాళ్ళేమో సహోదరులు అసూయపడ్డారు అని రాసి ఉంది, కానీ యాకోబు అసూయపడ్డాడని రాసి ఉందా? ఎందుకు అసూయపడలేదు? ఆ కొడుకంటే గుండెల నిండా ప్రేమ ఉంది కదా, నా కొడుకు రాజు అవుతున్నాడు, ఇంతకు మించిన సంతోషకరమైన వార్త ఏముందని ఆనందపడ్డాడు. మానవ రీతిగా గద్దించాడు, ఎక్కడ హెచ్చింపబడతాడోనని, రాజు కాకమునిపేక నేను రాజుని అని ఎక్కడ ఊరేగుతాడోనని గద్దింపు, దిద్దుబాటు చేయటానికి గద్దించాడు. నిజంగా తను కావాలనే గద్దించుంటే ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేవాడు కాదు. ఎందుకు? నాకు ఈ కళ వచ్చింది అంటంతో ఇక్కడ ఒక మాట అంటాడు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా. మమ్ము నేలేదవా అంటే పర్వాలా, ఏమంటాడు అంటే చెప్పకనే చెప్తున్నాడు, ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. కలలో వచ్చిన కళ ఎట్లా నిశ్చయం అంటున్నావు? ఎందుకంటే ఈయన కూడా కళలు కానీ అలవాటు ఉంది. ఏం అంత సీరియస్గా చూస్తున్నారు? ఈయనకి కళలు కానీ అలవాటు ఉంది. కలగన్నాడు కదా, ఈ కళలు ఆయనకు బాగా అలవాటే. ఈ కళలుగానే వాడికి కళ చెప్పటంతో ఇది ఈ కళ భావం, ఇది ఈ కళ అర్థం అని చెప్పి ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు. తండ్రి అసూయపడలా. ఎందుకు? కన్న కొడుకు తనకంటే గొప్పోడవుతుంటే అతిశయపడని తండ్రి ఎవరు? ఎందుకు? గుండెల నిండా ప్రేమ ఉంది కాబట్టి. తండ్రికి అతిశయం, సహోదరులకు మేసారు చెప్పాలి, అన్నలకు, తండ్రికి అంటే ఇప్పుడు అన్నలకు లేనిదేంటి, తండ్రికి ఉందేంటి? ఎప్పుడు క్రైస్తవ జీవితంలో గుండెల నిండా ప్రేమను నింపుకోవాలి. రోమపత్రికలో పౌలు గారు అంటాడు, ఏడ్చేవారితో కలిసి ఆడవండి, నవ్వేవారితో కలిసి నవ్వండి, దుఃఖపడే వారితో కలిసి దుఃఖపడండి, ఆనందపడే వారితో కలిసి ఆనందపడండి. ఎవరైనా కారు కొన్నారు, అన్న కారు కొన్నాం అన్న వచ్చి ప్రార్థన చేయండి అన్న అని పిలిచారు. నీకు సైకిలే ఉంది, ప్రైజ్ గాడ్. అప్పుడు నువ్వు వెళ్ళి అన్న ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా మా చర్చికి వచ్చే ఒక అన్నకి నువ్వు కారు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, మా కళ్ళ ముందు మా కుటుంబాలు ఆశీర్వదించబడాలని మేము ప్రార్థన చేశాం, ప్రభా మా అన్నకు కారు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా అని. కారు కొంద ఆయనైనా పండగ చేసుకోవాల్సింది నువ్వు. అరే గట్టిగా చెప్పండి. ఆ స్థాయికి దేవుని బిడ్డలు ఎదగాల. ఆ స్థాయికి ఎదిగితే ఇంకా అసూయ ఎందుకు ఉంటుంది? ఆ స్థాయికి ఎదిగితే గుండెల్లో సనుక్కోవటం ఎందుకు ఉంటుంది? ప్రతి బిడ్డ హృదయాన్ని ఆ ప్రేమతో నింపుకోవాలి. రైట్? ఓకే. మూడో మాట చెప్తా. ఎప్పుడైనా నీ కళ్ళ ముందు ఎవరైనా వర్ధిల్లుతూ ఉంటే అసూయ అనేది నీ బ్రతుకులో రాకుండా నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన మూడవ పాఠం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన దానితో, దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో తృప్తిగా బ్రతుకు. ఎవరితోనో పోల్చుకోకు. ఎవరినో పోల్చుకుంటూ నిన్ను నీవు కృంగదీసుకోకు. దేవుడు నీకు ఏ స్థాయి ఇచ్చాడో, ఆమేన్. దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలవబెట్టాడో, ఆమేన్. దేవుడు నీకు ఎంత అనుగ్రహించాడో, అనుగ్రహించిన దానిని బట్టే నువ్వు తృప్తిపడు. పౌలు గారు అంటాడు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి, గట్టిగా చెప్పాలమ్మా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం. ఈ లోకంలో అత్యంత దరిద్రుడు ఎవరో తెలుసా? తృప్తి లేనోడు. అత్యంత పేదోడు ఎవరో తెలుసా? తృప్తి లేనోడు. ఈ లోకంలో అందరికంటే ఐశ్వర్యవంతుడు ఎవరు?
ముఖేష్ అంబానీయా? రమేష్ అన్న ఎవరు? ఈ లోకంలో అందరికి మించిన ఐశ్వర్యవంతుడు ఎవరయ్యంటే, అరే చెప్పండి, తృప్తిగా బ్రతికేవాడిని మించిన భాగ్యవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ జీవితంలో తృప్తి అనే మాటే ఉండదు. తృప్తి అనే మాటే ఉండదు. అన్నం తింటూ ఉంటాడా, ప్లేట్లో మటన్ కర్రీ చేసింది అక్క, గోంగూర వేసింది దానిలో, తర్వాత మిరియాల అమ్మ నాటుకోడా, సరే మిరియాలతో మంచిగా చికెన్ చేసింది, మళ్ళా దాంతోపాటు రోటి పచ్చడి అంటారు కదా, మనోడికి మిక్సీ పచ్చడి నచ్చదు, మిక్సీ పచ్చడి చేసింది. ఇన్ని డిష్లు పెట్టి ముందు పెట్టి అయ్యా తినయ్యని పాపం ఆ అమాయకపు జీవి నిలబడి ఆయన తింటా ఉంటే నేను తిన్నట్టే అని అనుకుంటా చూస్తూ ఉంటే ఇన్ని వెరైటీలు పెట్టిన తర్వాత బాలా 10 వెరైటీలు పెట్టిన తర్వాత కూడా ఏది బాలా, అసలు నీకు వంట వచ్చా, డామ్ డూమ్ డూష్ అని చెప్పి వెళ్ళి చేయి కడుక్కుంటాడు. ఈ బిడ్డ అనుకుంటుంది, తృప్తి లేనోడురా. ఇంకొంతమంది ఏమనుకుంటారో తెలుసా, తినకపోవటమే రైటో, ఇక ఉన్నదంతా అట్లా అనుకోండి అమ్మా మీరు. రెండోది అనుకోండి, అయిపోతే. కొంతమందికి తృప్తి ఉండదు, ఎంత ముందు పెట్టినా ఇది బాల, ఇది బాల, ఇది బాల. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత, ప్రభా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, ప్రభా ఇది నాకు ఆరోగ్యంగా మార్చు అని నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత రుచి చూస్తామా, ప్రార్థనకు ముందు రుచి చూస్తామా? ప్రార్థన చేసుకున్న తర్వాత పరిశుద్ధపరచమన్నావు కదా, ప్రభా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నావు కదా, ఈ కూర ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నావు కదా. ఒక్కసారి స్తోత్రించిన తర్వాత ఇది బాగాలేదు అన్న మాట నువ్వు అనొద్దు. ఒక్కళ్ళు చెప్పలా? ప్రార్థన చేసిన తర్వాత అది కాకరకాయ కూరలాగా సిరిసేదుగా ఉన్న ఆయన, అలాగని కాకరకాయ కూర కాదు. కొంతమంది చేతి వంటకంలో ఉన్న మహాత్యం ఏంటంటే అన్నీ వేస్తారు, ఎంత కూడా టేస్ట్ ఉండదు. కొంతమంది చెయ్యి ఉంటుంది, ఏమీ లేదండి. మా చిన్నతనంలో అనేవాళ్ళు, మా నాయనమ్మ చెయ్యి పడిందంటే ఏమి అయిదో, అసలు ఎట్టుంటుందంటే అట్టుంటుంది అన్నట్లు అనేవాళ్ళు. ప్రభు పెట్టారు వినండి, కొంతమంది సరే కూర బాగున్నా బాగాకపోయినా కారపు మెతుకులు తిన్నా తృప్తిగా భోజన పంక్తిలో నుంచి లేవాలి. కొంతమంది అక్కోళ్ళు చెప్తారు, అన్న ఆయన భోజనం దగ్గర కూర్చున్నాడంటే నా కాళ్ళు చేతులు గడగడ వణుకుతాయన్నా. ఎందుకమ్మా? భోజనం దగ్గర కూర్చుంటే నస మెల్లిగా అంది, ఒట్టి నసగాడన్నా, నస. ఎవరైనా జానన్నా ఏమన్నా నస పెడుతున్నారా? అన్న అసలు పెట్టడం ఇట్లా ఉండొద్దు. తృప్తిగా లేండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పారు. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. అసూయ మన రక్తపు చుక్కలో కూడా కనపడకుండునుగాక. అసూయ పడినటువంటి అన్నలు అధోగతి పాలయ్యారు. అసూయకు గురైన యోసేపు అందలం ఎక్కాడు. ఆమేన్. 4వది ఆఖరి మాట, అసూయ మన దగ్గరికి రాకుండా మనం చేయాల్సిన 4వ అద్భుతమైన కార్యం. ఎవరైనా నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడితే ప్రభువుని ఒక మాట అడుగు, ప్రభా వాళ్ళని ఇంకా ఆశీర్వదించు. అయితే వాళ్ళు ఆశీర్వదించబడటానికి, వాళ్ళ ఘనతను పొందుకోవటానికి ఏ మంచి వాళ్ళల్లో నువ్వు చూసావో ఆ మంచి వ్యక్తిత్వం నాకు కూడా దయచేయి ప్రభా, ఆ మంచి లక్షణం నాకు కూడా దయచేయి నాయనా. ఇప్పుడు చూడండి, సంఘం ఉంది, సంఘంలో కొంతమంది చూడండి టకామని
దైవ సేవకుల హృదయములు కొంతమంది పేర్లు ఉంటాయి. కొందరి పేర్లు ఆ పెదవుల మీదే అల్లాడుతూ ఉంటాయి. వెంటనే అమ్మా సిస్టర్ రత్నకుమారి ప్రైజ్ లాడమ్మా, అన్న రమేష్ అన్న ప్రైజ్ లాడన్నా, తమ్ముడు బోయాజ్ ఇట్లా కొంతమంది పేర్లు టకామని కూర్చొని చూడు అన్న ఇప్పుడు బోయాజే అంటాడు. ఆ బోయాజు 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 అని ఆయన పేరు చెప్తాడు, కానీ ఒక్కసారి అంటే నేను బూజులాగా కనపడుతున్నానా అని అనుకోకు. దేవా, ఆయన దైవ సేవకులు మనసు గెలుచుకోవటానికి కారణం ఏంటి? సంఘంలో అందరి మనసులు మనల్ని గెలుచుకోవటానికి కారణం ఏంటి? దేవా, దావీదు నీ మనసు గెలుచుకోవటానికి సౌలు అనాల్సింది. దేవా, దావీదు అంత ఘనత పొందాడంటే ప్రాణానికి తెగించాడయ్యా, నీ కొరకట్ల తెగించే మనసు నాకు దయచేవా. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడంటే ఊరకేం ప్రేమించలా, తండ్రి ప్రేమించేటట్లుగా చేసింది అతని పరిశుద్ధమైన ప్రవర్తన. అన్నలంతా చెడుతనం చేస్తూ బ్రతికేవాళ్ళు. చెడుతనాన్ని అసహించుకున్న 12 మంది అన్నదమ్ముల్లో వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడు, ద గ్రేట్ జోసెఫ్. దాన్ని యాకోబు చూశాడు. దాన్ని చూసి యాకోబు యోసేపును అమితంగా ప్రేమించాడు. ఇప్పుడు 11 మంది ఏమనుకోవాలా? మా నాన్న మా తమ్ముడిని ప్రేమిస్తున్నాడు, మా నాన్న మా తమ్ముడిని ప్రేమిస్తున్నాడు, మాకు ప్రేమ పంచట్లేదు అని అసూయ పడకూడదు. అయ్యా, మా నాన్న మా తమ్ముడిని ప్రేమించడానికి వాడిలో ఉన్న పరిశుద్ధమైన ప్రవర్తన కదయ్యా, నాకు ఆ ప్రవర్తన దయచేవా, నాకు అలాంటి స్వభావం దయచేవా అని నా ప్రభు బిడ్డలారా, ఎవరైనా ఆ రీతిగా పోరాడేటువంటి వారిగా ఉంటూ అసూయను జయించేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చెప్దాం ఆమేన్. యోసేపు మీద అసూయపడి ఆ తర్వాత ఏం చేశారో వచ్చే వారం పాఠంలో మనం విందాం. అసూయపడిన అన్నలు అసూయపడి యోసేపును గోతిలో వేసిన అన్నలు, ఏదో చేద్దామని రకరకాల ప్రయత్నం చేసిన అన్నలు ముద్దన్నం దొరక్క దేశదిమ్మరులుగా మారి దేశాలు వెతుకుతూ వెళ్ళారు. అసూయకు గురైనటువంటి యోసేపు మాత్రం వాళ్ళ ఆకలి తీర్చే అన్నదాతగా దేవుడు మార్చాడు. వాళ్ళ ఆకలిని తీర్చే అన్నదాతగా మార్చాడు. అసూయ చేత వాళ్ళు గోతిలో వేస్తే ఆ కృపగల దేవుడు గోతిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యేసయ్య మనందరినీ ప్రేమించి ఒక యోసేపు లాంటి వ్యక్తిత్వం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక యోసేపు లాంటి శ్రేష్టమైన గుణం ప్రభు మనకిచ్చునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.